మీకు చూపించిన ఉల్లిపాయ బజ్జీ. దిస్ ఈస్ కట్ ఉల్లిపాయ బజ్జీ. యాక్చువల్లీ చూసారు కదా, నిజంగానే నేను చెప్పింది కరెక్టే. కట్ ఉల్లిపాయ బజ్జీ అంటే బజ్జీని మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు వేసి పైన కొంచెం కారం ఉప్పు చల్లి కొత్తిమీర కలిపేసి నిమ్మకాయ పిండుతారు. అసలు దాని టేస్ట్ నోట్లో ఊరుతుంది. యాక్చువల్లీ ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ టేస్ట్ చేసి చెప్తా. అబ్బాబ్బా, ఆనియన్స్ కస్ 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 అంటున్నాయి చూసారా, అంటే ఫ్రెష్ ఆనియన్స్, అర్థమైపోయింది. సూపర్ అబ్బా, చాలా బాగుంది. చాలా బాగుంది. మిర్చి కొంచెం ఘాటు ఉంది, అయినా సూపర్ మార్వలస్ టేస్ట్ అనమాట. చాలా బాగుంది. అన్నట్టు నేను బయట చేసిన ఉల్లిపాయలు తిననని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఇంకా కామెంట్లో పెట్టకండి. అప్పుడప్పుడు తినచ్చు, రెగ్యులర్గా తినకూడదు, హెల్త్కి అస్సలు మంచిది కాదు. అప్పుడప్పుడు అయితే నో ప్రాబ్లం. మా వారు తెచ్చారు, వేడిగా తెచ్చారు. కొంచెం చల్లబడింది, ఎందుకంటే అమ్మో ఆనియనే స్పైసీ, వేడిగా తింటే అనాల్సి వస్తుంది కదా, అంత బాధ ఎందుకు, అందుకోసం. చూసారా కారం ఎలా వేసారో, అబ్బాబాబా, ఆ రుచి వేరు. నిజంగా చాలా బాగుంది. మీకు కావాలన్నా ఒకటి ఇస్తా, ఇది మా హస్బెండ్కి, ఇది కావాలంటే మీకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.